ఓకే. గతంలో తెలంగాణ బతుకమ్మ అని చెప్పేసి కవితను నెత్తినెత్తుకున్న వాళ్ళే ఇలా కవితను అంటే అనేక మాటలు అంటా ఉన్నారు. ఇలా నిజంగా అట్లాంటి కవిత కోసం గతంలో మన బహుజన బతుకమ్మ అయినటువంటి విమలక్కను కావచ్చు వీళ్ళందరినీ రోడ్డు నేర్చింది కేసీఆర్ పాపం తగిలింది అనుకోవచ్చా ఇప్పుడు? నేను పాప పుణ్యాల మీద పెద్ద నమ్మగాని ఇప్పుడు రోల్డ్ గోల్డ్ను తీసుకొచ్చి ఒరిజినల్ గోల్డ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. అదేంది ప్రభుత్వం ధనం ఇచ్చి ఈ బతుకమ్మ ఉద్యమాలు వీటన్నిటికీ ఒకవేళ నువ్వు తెలంగాణలో మహిళా లోకం కనుక అంటే నిజమైన గోల్డ్ విమలక్క. ఓకే, ఆమె ఉద్యమాలతో ఉన్నది, ప్రజా పోరాటాలతో ఉన్నది, ఆమెకు హోస్ తెలిసినప్పటి నుంచి జనం గొంతుకై పాడుతున్నది, ఎన్నో ఉద్యమాలకు ఆమె సాక్ష్యం. ఓకే, తనను కౌంటర్ చేసేందుకు తనని ఇంట్లోకెళ్ళి ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు లిటరల్గా ఇంట్లోకెళ్ళి సామాన్ అంతా తీసి అవతల పడేసారు కంప్లీట్గా. ఏది ఆ ఎన్టీఆర్ స్టేడియం ముంగట ఉన్నటువంటి ఇల్లు అవమానపరుచుకుంటూ ఇన్సల్ట్ చేసుకుంటూ ఉల్టా గవర్నమెంట్ నుంచి కోట్ల రూపాయలు కవితకిచ్చి దాన్ని పెద్ద మార్కెటింగ్ చేసి ప్రపంచంలో మొత్తం ఏ దేశం పోయినా ఈమెకు అన్ని గవర్నమెంట్ నుంచి నిధులు ఇచ్చుకుంటూ తర్వాత ఆమెనే బతుకమ్మ కనిపెట్టిందనే స్థాయికి తీసుకుపోయేటట్టు మాత్రం పెట్టారు. కానీ ఇవాళ జనానికి కొద్ది ఆలస్యమైనా కానీ ఇవాళ వాస్తవాలు తెలిసినాయి. ఓకే, అసలు ఎవరు నకిలీలు ఎవరని వీళ్ళు నకిలీ ఉద్యమకారులు తెలంగాణ త్యాగాలను వాళ్ళు భోగాలుగా మలుచుకొని తెలంగాణ శవాల మీద పైసలు ఏరుకొని కొన్ని వేలు లక్షల కోట్లకు పడిగెలెత్తి కూర్చున్నారు వాళ్ళంతా కుటుంబం మొత్తం. ఇది జనానికి ఇప్పుడు అర్థమవుతున్నది. బహుజన బతుకమ్మనే సమస్యల గురించి తిరుగుతున్నది కాబట్టి జనం కూడా బహుజన బతుకమ్మను ఈక్వల్గా అట్నే ఆదరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకెక్కువ ఆదరిస్తారు. ఇంకా ఓకేనా, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లకు బిల్లులు వీళ్ళకు రిలీజ్ చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా కొట్లాడుతూ ఉన్నారు. మన అసెంబ్లీలో కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఇలా ఎటకేలకు అటు సర్పంచ్ల బిల్లులు కావచ్చు, బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ ఇవన్నీ కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం కనిపిస్తూ ఉంది కల్వకుంట్ల కుటుంబం, అలాగే రేవంత్ రెడ్డి కలిసి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు? పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసినా పక్కదోవ పోయేది ఏమి ఉండదు. మా బొట్టలో మొత్తుకుంటూనే ఉన్నాం కదా. ఈ సర్పంచ్లు ఇప్పుడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్లకు ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళ కొన్ని పెండింగ్ బిల్లులు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది. కానీ సర్పంచ్ల 600 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిల్లులు చితికిపోయిండ్రు. వాళ్ళ కుటుంబాలు ఆగమైనాయి, కంప్లీట్గా ఆగమైనాయి, బజార్ పాలైనరు. ఈ ముఖ్యమంత్రి పుస్తే మట్టలు తప్ప మీ దగ్గర ఏమీ మిగలలేదు, మీరు అవి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని ఈ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సర్పంచ్ల మీటింగ్లకు వచ్చి అన్నాడు. అని మీరు తిరగబడండి, మేము ఉన్నాము, మీ గురించి కొట్లాడతాం, రాగానే వెంటనే ఇచ్చేస్తాం, 30 రోజులు ఏదో చెప్పిండు, ఆయన డెడ్ లైన్ చెప్పిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడేమంటాడు, మాకేం సంబంధం అని ఇప్పుడు అంటాడు. మొన్న మొత్తుకుంటే 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి, అంటే మీరు ఉన్నోళ్లకు మీకోళ్ళకు మాత్రం ఇచ్చుకుంటున్నారు. కానీ ఇలా సర్పంచ్ల పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా చాలా ఘోరం ఉండి ఆ ఉన్న పానం కూడా ఇప్పుడు పుస్తకం పెట్టాలన్నీ అమ్ముకున్నారు, అయిపోయింది. ఇక ఉన్నది మిగిలింది పానం. ఏంటంటే వాడు వచ్చి ఇంటికాడ తిట్టిపోతుంటే ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యలు ఆపే పనిలో ఉండాలి అని కూడా చెప్పినాము. అంటే వీళ్ళు శాంక్షన్ చేయాలి. మొన్న మధ్యలో నేను మొన్న లాస్ట్ టైం నేను ప్రెస్లో మాట్లాడినప్పుడు చెప్పిన, నాతోని కొంతమంది సర్పంచులు వాళ్ళ పరిస్థితి మానసిక స్థితి ఎట్లున్నదంటే, అన్న ఇక ఏం లేదన్నా, యాదిరెడ్డి ఎట్లయితే పోయి పార్లమెంటు ముంగట ఆత్మహత్య చేసుకున్నాడో మేము కూడా వచ్చి అసెంబ్లీ ముంగట మేము కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్న అని చాలా ఆందోళనగా ఆవేదన ఉండి చాలా డౌన్ అయ్యి కళ్ళల్లా నీళ్లు తిరుక్కుంటే చెప్పినటువంటి మాటలు. కరే అట్లా కాదయా, మీరు అట్లా కాదు, మీరు అట్లా చేసినా మీరు బిల్లు వస్తాయి అనుకుంటారా, ఇప్పుడు ఇంత ముందులోకి అట్లా రాలే కదా, మనం కొట్లాడదాం కానీ మీరు ఈ పని చేయకండి అని చెప్పని. లేకపోతే ఇవాళకి తెలంగాణ మొత్తం ఆగమవుతుండే. ఇప్పుడు ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే కూడా అలా గవర్నమెంట్ కావచ్చు, బట్టి కావచ్చు, ఇంకెవరైనా చూసేటోళ్ళు ఉంటే కూడా మీరు వెంటనే దీన్ని దీర్ఘంగా ఇది చాలా ప్రమాదకరమైన అంశంగా తయారై ఉంటుంది. రేపు తెలంగాణ చరిత్రలో అసెంబ్లీ ముంగట సర్పంచులు బిల్లులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకున్నారనే స్థాయికి మీరు పోకండి. వాళ్ళ మానసిక స్థితి ఎట్లున్నది, వాళ్ళని కాపాడుకోవాలి. ఓ రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టు రిపీటెడ్గా చెప్తున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. తర్వాత అది కొట్లాడుతూనే ఉంటాం. బీసీలకు సంబంధించినటువంటి 42% అనేది అయితే ఉందో అది వాళ్ళు బరాబర్ చేయాల్సిందే. కొన్ని రాజకీయాలు ఏదో కథల పడుతున్నారు కానీ ప్రజలు చైతన్యవంతులైనరు, ఇలా యువకులు చైతన్యవంతులైనరు. యూనివర్సిటీలలో కూడా దీని మీద డిస్కషన్ స్టార్ట్ అవుతున్నది. ఏ కేంద్రాలు అయితే ఒపీనియన్ మేకర్స్ ను తయారు చేస్తారో, ఎక్కడి నుంచి అయితే నిజంగా మేధస్సు ఉన్నటువంటి క్షేత్రాలలో దీని మీద చాలా తీవ్రమైనటువంటి స్ట్రగుల్ జరుగుతున్నది, మేధోమదనం జరుగుతున్నది, జనం దగ్గర కూడా పోతుంది. దాని ఇప్పుడు కాదు, ఇది ఒక పొలిటికల్ ఎజెండాగా తయారు కాబోతున్నది రానున్న కాలంలో. ఈవెన్ పీసీస్కు చట్టసభలలో రిజర్వేషన్స్ అనే అంశాలను కూడా తీసుకొని మేము పోతాము, దాని మీద కొట్లాట చేస్తాము, సాధిస్తాము.